ఒక్కరూ తమ ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకొని వ్యాధుల బారి నుండి తమను తాము కాపాడుకోవాలని జీడీహెచ్ సూపరింటెండెంట్ లావణ్య కుమార్ తెలిపారు. ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ రోజు ప్రభుత్వ సామాన్య ఆసుపత్రుల్లో రోగులకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సూపరింటెండెంట్ లావణ్య కుమారి మీడియాతో మాట్లాడుతూ ప్రపంచ ఆరోగ్య సంస్థ రోజుని ప్రపంచ ఆరోగ్య దినోత్సవంగా జరుపుకుంటామని, ప్రతి ఒక్కరూ తమ ఆరోగ్యంపై శ్రద్ధ చూపాలని, సమతుల్య ఆహారం, క్రమ తప్పకుండా వ్యాయామం చేయడం ద్వారా అనేక రోగాలను నివారించవచ్చని, ప్రజలు పరిశుభ్రతను పాటించడం ద్వారా వ్యాధుల వ్యాప్తిని తగ్గించవచ్చని, అవసరమైనప్పుడు సమీప ప్రభుత్వ ఆసుపత్రులను వినియోగించుకోవాలని ఆమె కోరారు. ఈ సంవత్సరం ప్రపంచ ఆరోగ్య దినోత్సవం పురస్కరించుకొని ప్రతి ఒక్కరు సమాజంలో ఆరోగ్యవంతమైన జీవన శైలిని ప్రోత్సహిస్తానని, ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణానికి కట్టుబడి ఉంటామని మనస్ఫూర్తిగా ప్రతిజ్ఞ చేయాలని ఆమె కోరారు. ఇక్కడ రిజెక్ట్ చేసేస్తాం, ఒక ఆప్షన్ పోద్ది. మనం పిన్ మాక్సిమం 3 సార్లే వస్తుంది. పిన్ లాగా అందరికీ నమస్కారం. కాకినాడ పుర ప్రజలందరికీ కూడా వరల్డ్ హెల్త్ డే ఆ సందర్భంగా శుభాకాంక్షలు. సో వరల్డ్ హెల్త్ డే అంటే ఏంటి? వరల్డ్ హెల్త్ డే ఎందుకు ప్రతి సంవత్సరం కూడా ఏప్రిల్ 7వ తారీఖున మనం జరుపుకుంటాము. సో ఇది ఎందుకు వచ్చిందంటే 1948లో WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఈ రోజున మొదలైంది. సో దీన్ని మనం పురస్కరించుకొని ప్రతి సంవత్సరం కూడా ఏప్రిల్ 7వ తారీఖున ప్రపంచ ఆరోగ్య దినోత్సవంగా మనం జరుపుకుంటాం. సో ఈసారి అంటే 2026 WHO డే థీమ్ ఏంటి అంటే హెల్త్ ఫర్ ఆల్, స్టాండ్ విత్ సైన్స్. సో టుగెదర్ ఫర్ హెల్త్, స్టాండ్ విత్ సైన్స్. సో టుగెదర్ ఫర్ హెల్త్ రెండు ఉన్నాయి దీంట్లో. ఒకటి టుగెదర్ ఫర్ హెల్త్, రెండు స్టాండ్ విత్ సైన్స్. టుగెదర్ ఫర్ హెల్త్ ఏంటి అంటే ఆరోగ్యాన్ని కాపాడడం అన్నది ఏ ఒక్కరి బాధ్యత కాదు, ఇది సమిష్టిగా అందరి బాధ్యత. అంటే కమ్యూనిటీలో ఉన్నవాళ్ళు, ప్రజలు, తర్వాత ఉద్యోగస్తులు, డాక్టర్లు, నర్సింగ్ సిబ్బంది, పారామెడికల్ సిబ్బంది, ప్రతి ఒక్కరూ కలిస్తేనే అందరూ కూడా ఆరోగ్యంగా ఉంటారు. సో దీనివలన ఏంటి అంటే ఇప్పుడు రూరల్ ఏరియాకి, అర్బన్ ఏరియాకి ఆరోగ్య వైద్య సేవలు అందరికీ వస్తున్నాయా లేదా, అందరికీ సమానంగా అన్ని అవకాశాలు ఉండాలి. ఇంకొకటి ఏంటి అంటే మనం ఎలాగా ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవాలి. జబ్బు వచ్చిన తర్వాత దాని ట్రీట్మెంట్కి వెళ్ళడం కాకుండా జబ్బు రాకుండా ఎలా నివారించాలి. ఇప్పుడు ఏంటి అంటే అంతా కూడా మన దృష్టి, గవర్నమెంట్ దృష్టి అంతా కూడా ప్రివెంటివ్ హెల్త్ మీద ఉంది. అంటే జబ్బులు రాకుండా నివారించడం ఎలాగా. ఇంకొకటి స్క్రీనింగ్. అంటే ముందు దశలోనే మనం జబ్బులను కనుక గుర్తించి దాన్ని స్క్రీనింగ్ అంటే ఏంటి అంటే మనకు క్యాన్సర్ రాకుండా ప్రాథమిక దశలోనే ఉందా, వచ్చే అవకాశాలు ఉన్నాయా. అలాగే బీపీ, మన్నాడు ఏంటి అంటే షుగర్, ఇంకొకటి గుండె జబ్బులు. ఈ మూడు కూడా జనాల్ని ఇప్పుడు చాలా ఎక్కువ పట్టి పీడిస్తున్నాయి. సో ఇది ఎందుకు వస్తుంది అన్నది అధ్యయనం చేసి, ఇంకొకటి ఏంటి అంటే దీని అంతటికీ మూల కారణం ఒబేసిటీ మరియు మన ఆరోగ్యపు అలవాట్లు. ఇవి ఎలాగ మనం మార్చుకుంటే రేపొద్దున వచ్చే భవిష్యత్ తరం కానీ ఆరోగ్యంగా ఎట్లా ఉంటుంది అన్న దాని మీద ఫోకస్ చేయడం అన్నది మన మెయిన్ ఉద్దేశం. దీనికి ప్రజలందరి సహకారం అవసరం. నెక్స్ట్ ఏంటి అంటే ఈ అవేర్నెస్ క్రియేట్ చేయడంలో మీడియా చాలా ప్రముఖ పాత్ర పోషిస్తుంది. ఇంకొకటి ఏంటంటే స్టాండ్ విత్ సైన్స్. నెక్స్ట్ది స్టాండ్ విత్ సైన్స్ అంటే ఏంటంటే ఇప్పుడు మనం చాలా ఛానల్స్లో కానీ ఎక్కడ కానీ రకరకాల ఇన్ఫర్మేషన్ వస్తుంది. మీరు ఏదో ఒకటి చేస్తే దీని ఆరోగ్యం బాగైపోతుంది, సో ఇట్లా చేయండి. దానికి ఎవిడెన్స్ ఉందా లేదా? ఎవిడెన్స్ బేస్డ్ మెడిసిన్ ఆ అవేర్నెస్ క్రియేట్ చేయడం అన్నది WHO యొక్క ముఖ్య ఉద్దేశం. అంటే ప్రివెన్షన్. ఇప్పుడు వ్యాక్సినేషన్ గురించి రకరకాల అపోహలు ఉంటాయి. ఆ అపోహలన్నీ కూడా తొలగించి వ్యాక్సినేషన్ ఈజ్ వెరీ గుడ్ ఫర్ హెల్త్ విచ్ కెన్ ప్రివెంట్, అంటే చాలా జబ్బుల్ని కూడా మనం నివారించవచ్చు. అది ముందుకు తీసుకెళ్ళడం. తర్వాత ప్రతి జబ్బుకి కూడా క్యూర్కి ఆ సైన్స్తో మమేకం అయ్యిందా లేదా ఆ ట్రీట్మెంట్ అన్నది కూడా తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. సో టుగెదర్ ఫర్ హెల్త్, స్టాండ్ విత్ సైన్స్ ఈజ్ ద నామ్ ఫర్ టుడేస్ దిస్ ఇయర్స్ థీమ్ ఫర్ WHO day and WHO. So this is about the WHO. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తుంది ఏంటి అంటే ఇప్పుడు గవర్నమెంట్ వారు సదరము ఇంతకుముందు మనం కన్ను, తర్వాత మెంటల్ డిసీజెస్, లోకోమోటార్ డిసేబిలిటీస్, తర్వాత ENT వీనికే సర్టిఫికెట్స్ ఇచ్చిండేవారు. కానీ గవర్నమెంట్ ఏంటంటే ప్రజల పరిస్థితిని గమనించి వారికి చేయూతనివ్వాలి, ఆసరా ఇవ్వాలి అని చెప్పేసి
21 జబ్బులకి ఇప్పుడు సదరం సర్టిఫికేట్స్ ఇవ్వడం స్టార్ట్ చేశారు. సో ఈ సదరం సర్టిఫికేట్ తీసుకుంటానికి కూడా ప్రజలందరికీ కూడా ఏ ఇబ్బంది లేకుండా గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో ఏర్పాట్లు చేయడం జరిగింది. ప్రజలందరూ కూడా గవర్నమెంట్ హాస్పిటల్కి రాగానే 12వ నంబర్ కౌంటరు సెపరేట్గా సదరం కోసమేనే చెప్పి నియమించబడింది. సో ఈ 12వ నంబర్ కౌంటర్ దగ్గరికి వచ్చినప్పుడు వారికి వచ్చింది ఏంటి బాధ చెప్తే కనుక ఎక్కడికి వెళ్ళాలి, ఏ ఓపీకి వెళ్ళాలి అన్నది చాలా వివరంగా పట్టిక ఏర్పాటు చేయడం జరిగింది. ఆ ప్రకారంగా మీకు ఓపీ టికెట్ కూడా దానికే ఇస్తారు, సదరం అని స్పెసిఫిక్గా పెట్టి. తర్వాత అప్లికేషన్, సదరం అప్లికేషన్ ఉంటుంది. ఆ అప్లికేషన్ కూడా మీరు ఎక్కడా కూడా కొనుక్కోవాల్సిన ఫామ్ కూడా కొనుక్కోవాల్సిన అవసరం లేదు. అది 30 నుంచి 100 పేజీల వరకు కూడా కొన్ని ఫామ్స్ ఉన్నాయి. ఆ ఫామ్స్ అన్నీ కూడా గవర్నమెంట్ జనరల్ హాస్పిటలే ఫ్రీగా ప్రతి ఒక్కరికి కూడా ప్రొవైడ్ చేస్తుంది. మీరు ఆ ఫామ్ కోసం ఎక్కడికి వెళ్ళాల్సిన, ఏ జిరాక్స్ షాప్కి వెళ్ళాల్సిన అవసరం లేదు, ఎక్కడా కొనాల్సిన అవసరం లేదు. మీకు ఇచ్చిన ఫామ్ తీసుకొని, మీకు ఇచ్చిన ఓపీ టికెట్ తీసుకొని, మీకు చెప్పిన ఓపీ నెంబర్కి, అంటే మీకున్న జబ్బును బట్టి దానికి సంబంధించిన ఓపీకి వెళ్తే కనుక డాక్టర్ గారు చూసి మీకు అందరికీ కూడా ఇన్స్పెక్షన్ చేసి తర్వాత ఎగ్జామినేషన్ చేసి మీకు సర్టిఫికేట్ తర్వాత జారీ చేయడం జరుగుతుంది. సో ప్రజలందరూ కూడా ఒక అవసరమైన వారు ఈ అవకాశాన్ని వినియోగించవలసిందిగా కోరుతున్నాను. ఇది సూపరింటెండెంట్ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ కాకినాడ.